విద్రోహ సంఘం మాజీ అధ్యక్షుడు నాగేశ్వర ప్రసాద్ నిరసనగా ఈరోజు సంఘ సభ్యులందరం కలిసి గవర్నర్ సింగరావుకి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గవర్నర్ సింగరావుకి ఒక వినతి పత్రం ఇద్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఇప్పుడు ఇంటి పరిస్థితి లోపల వాళ్ళు చౌలమద్ది రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పోరాడతాం. ప్రెస్ నుంచి పోరాడతాం, ఎస్పీ గారి దగ్గర పోతాం, ఎన్ని వేయాలో అన్ని చేస్తాం. వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేయాలా. నరసింగన్నకి రిప్రజెంటేటివ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తదుపరి చర్య ఏం తీసుకోవాలని చెప్పేసి తదుపరి నిర్ణయం ఏం తీసుకోమని అందరం కోసం డిసైడ్ చేస్తాం. నమస్కారం. నమస్కారం. అయితే మొన్న జరిగిన మాజీ అధ్యక్షుడు వార్తా విలేకరులు మాజీ అధ్యక్షుడు నాగరాజు గారికి జరిగిన అన్యాయం గురించి మరి ఆ జాగా భూమి తగాదా లోపల ఇట్లాంటి సమస్య జరిగినప్పుడు దాని తీర్మానానికి ముందుకొచ్చి దానికి మరి ఆయనకు సహాయం చేయాలా, మరి వాళ్ళు కూడా సహకరించాలా. మరి వాళ్ళకు వీరికి ఆత్మహత్యకు కారకులైన అటువంటి వాళ్ళను మన ప్రభుత్వం ద్వారా వాళ్ళు శిక్షించే విధంగా మనం ప్రయత్నం చేసి వారికి మా వ్యక్తికి నాగరాజు గారికి న్యాయం జరిగేంత వరకు మేము ఈ పోరాటాన్ని మాత్రం విడిచిపెట్టలేదు, వాళ్ళని వదిలిపెట్టలేదు. ఖచ్చితంగా మేము నిలబడి మేము మా కమిటీ మొత్తం ఒకటై మా సంఘపులందరూ ఒకటై వాళ్ళకి తగిన నిర్ణయాలు తీసుకొని కఠినంగా మేము వాళ్ళని మాట్లాడడానికి మేము తీసుకురావాలని చెప్పి ఈరోజు మన నరసింహ అన్న గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులకు కూడా, జిల్లా అధ్యక్షులకు కూడా మేము, తర్వాత అరవింద్ అన్న గారికి కూడా, మాజీ మన ఎంపీ గారి అరవింద్ అన్న గారికి కూడా మేము లెటర్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. దీని కొరకు మేము దేనికైనా కానీ తెగించి కొట్టాడానికి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటున్నాం మేము. కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. జై విశ్వకర్మ. ఈరోజు మన కొట్ల పట్టణ మనమయ సంఘంలో మేమందరం మా కులస్తులం అందరం మా మాజీ అధ్యక్షులు నాగేశ్వర ప్రసాద్ గారికి జరిగిన అన్యాయం గురించి మేమందరం కలిసికట్టుగా తనకు న్యాయం జరిగేలా ఓ కులస్తులు వాళ్ళ అహంకార ధోరణి వల్ల ఇవాళ ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. వాళ్ళ ఆ కులస్తులు ఏంటి ఏం కదా అనేది మా కులస్తులు అందరం కలిసి వాళ్ళ అహంకారాన్ని అంచి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని మేము కలిసికట్టుగా మేము వ్యవస్థ అయినా అని మేము కలిసికట్టుగా పనిచేసి తనకు న్యాయం జరిగేలా మేము పోరాడతాం. బాగా